నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం సంబంధించినటువంటి చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రభాకర్ రావు రైతుకు ఆత్మహత్య సంబంధించినటువంటి అంశం ఏదైతుందో రోజు రోజుకి ఒక కొత్త కీలకమైన మలుపు తిరుగుతూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఒక రాజకీయ కోణం ఈ యొక్క రైతు ఆత్మహత్య అనే దాన్ని ఈరోజు రాజకీయ రంగు పులిమి చాలా అంటే ఎవరికి వారుగా తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే విధంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అవపడుతుంది. అయితే ఇక్కడ మేము ఇంతకు ముందు అక్కడ మెయిన్ ఏదైతే వివాదం ఏదైతే ఉందో రైతు ప్రభాకర్ రావు రైతు మరియు మత్స్యకారుల సంఘానికి జరుగుతున్న వివాదం పైన కూడా స్టోరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్ రావు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది. అయితే మాకు అనిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం, మాకు అనిపిస్తున్నటువంటి మేము గమనించిన దాని ప్రకారం దీనిపై వెనకాల ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్ర కోణం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి కాంగ్రెస్ బంధనం చేయాలని బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఆ రైతు ఆత్మహత్య వెనకాల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంత వివాదం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిజాలు తేల్చేటువంటి క్రమంలో ఏదైతే విచారణ ఏదో వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిలో ఇద్దరు మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు పుల్లయ్య అని, అదేవిధంగా కిషోర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కీలకమైన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ చింతకాని మండలం సంబంధించిన ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో దీన్ని వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది. అయితే దీనిలో ఎవరైతే ప్రభాకర్ రావు రైతు ఆత్మహత్య తీసుకున్నారో దానికి సంబంధించి పాపం ఇక్కడ ఎస్సీ కాలంలో ఉన్నటువంటి ఏదైతే ఆ చెరువు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి ఆ సొసైటీకి సంబంధించిన దానిలో ఒక 7గురిని అరెస్ట్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అసలు ఆ ఆత్మహత్య వెనకాల మా యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసలు ప్రమేయం లేదు, కేవలం ఇది చిన్న గొడవ అని చెప్పేసి ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఏం జరిగింది, నిజంగా ఆ అరెస్ట్ అయిన వాళ్ళు నిజంగా ఆ ప్రభాకర్ రావు హత్యకు ప్రేరేపించలేదా అనేవి వారి మాట తీసుకుని ప్రయత్నిద్దాం. అమ్మా వినబడుతుందా? ఏంది అసలు ఎవరు మీ ఎవరైనా జైలుకు పోయినరా? మా వాళ్ళు ఇద్దరు పోయారయ్యా. ఎందుకు? మనమడు పెద్ద కొడుకు, నాకు 3 కొడుకులు అయ్యా. అవును, 3 కొడుకులు అయితే ఒక ఆయనకు 4 ఆడపిల్లలు, ఒక ఆయనకి 3. ఎందుకు జైలుకి ఎందుకు పోయినరు? ఏమయ్యా మరి మాకేం ఎరక వాళ్ళు చెప్తే. ఇప్పుడు ప్రభాకర్ రావు సంబంధించిన రైతును ఆయన ఆత్మహత్య తీసుకున్న కారణం మీ కొడుకులు అని చెప్పేసి జైలు పంపించారని చెప్పి అంటా ఉన్నారు. నిజంగా ఉందా మీకు? అది అది మా పిల్లగాళ్ళు అట్ట చేయరండి. ఆ చేపలు పట్టుకొని బతకటమే మేము. ఇంకా అమ్మా మీరు చెప్పండి, మీరు ఎవరున్నారు మీ వాళ్ళు? మా అబ్బాయి ఉన్నాడండి, ఆయనకి ఏమి సంబంధం లేదు చెరువులో. నాకుంది, నన్ను పిలవలేదు, నేను పోలేదు. నా పిల్లగాడు ఎటో పనికి పోయిండు, వాడు కావాలని వాడిని పెట్టారండి. ఏమీ లేదండి, మాకు గొడవలు ఏమైంది తెలియదు, మాకు అస్సలు తెలియదు, ఆ గొడవే తెలియదు. ఆయన చచ్చిందాక కూడా మాకు తెలియదు. ఆ నాయకుడిని దేశపాల్లో చేశారండి. వాడికి భాగం లేదు, చెరువు లేదు, ఏమీ లేదండి. ఇంకా అడగండి సభ్యులందరినీ. లేడు, అడగండి వీళ్ళందరిని, అడగండి సభ్యులు ఉన్న వాళ్ళందరిని అడగండి. వాడికి ఏం సంబంధం లేదు, కావాలని చేశారండి. ఎవరు చేసింది తెలియదు. అంటే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్నాడు ఏమన్నా అట్లా పార్టీలలో ఉంటాడు, మా అందరు ఉన్నారు, ఆయన ఉన్నాడు. మరి ఎట్లా చేయాలని ఉందండి, ఉందా? మరి ఏం చేశారో ఎవరు చేశారో మాకు అర్థం కావట్లేదు. పోయి జైల్లో కూకుండా చిన్న పిల్లగాళ్ళు ఏడుతున్నారు. వాడిని ఏం చేస్తారో చెయ్యండి అని మేము కూకున్నాం. ప్రభుత్వం ఏం అడుగుతున్నారు? నాకు న్యాయం చెయ్యండి. నా పిల్లగాడిని ఎందుకు తీసపోయారు? ఏంటి తీసపోయారు? ఏమన్నా ఊరు నన్ను కొట్టిండా, ఊరు నన్ను తిట్టిండా, ఊరు నన్ను మాట అండా అనలేదుగా. అసలు ఆ చెరువు ఇష్టమే తెలియదుగా, భాగం కూడా లేదుగా. ఎందుకు తీసపోయారు అని పోలీసులు అడగలేదా? ఎవరైనా అడిగాం, పోలీస్ డిపార్ట్మెంట్ ఆడబోతాం. ఎవరు పోనెత్తారు? పోనీరుగా, తగ్గట్ట పోనీరుగా, ఇక్కడ చెప్పడానికి పోనీరుగా, రానీరుగా. మేము ఎట్ట పోయాం? మీకు ఏం చేస్తారో చెయ్యండి, ఆ పెద్దలు ఏం చేస్తారో పని తిరిగి చేస్తారో చెయ్యాలి. మేము చేసేది ఏమీ లేదండి. వాడికైతే భాగం లేదు. సభ్యులందరిని అడగండి, ఎక్కడైనా అడగండి, కిషోర్ రావు గారిని అడగండి, ఎవరినైనా అడగండి. వాడికి భాగం లేదు, వాడికి అసలు ఏం సంబంధం లేదు. నాకుంది, ఎప్పుడైనా పిలిస్తే నేను పోతా అరవకుండా వస్తా. నాదేముంది? మాకు కొట్లాట పోయేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు. ఊరినైనా అడగండి, కొట్లాట పోయేవాళ్ళ, తగు పోయేవాళ్ళ, పంచాయతీ పోయేవాళ్ళ అని అడగండి. ఎన్ని సంవత్సరాలు మీ అబ్బాయికి? మా అబ్బాయికి ఉంటాయి 33 సంవత్సరాల దాకా ఉంటాయి. పెళ్ళైంది, 2 పిల్లగాళ్ళండి. చిన్న పిల్లగాళ్ళు ఏడుతున్నారు. వాడిని ఏం చేస్తారో చెయ్యండి, మాకు తెలియదు. న్యాయం అయితే చెయ్యండి నా కొడుక్కి. మరి ఏం చేసాను నేను? ఏడుతున్నారు పిల్లగాళ్ళు, పిల్లం ఏడుతుంది. మాకేమీ లేదు, తీసిపాలు వేసారని ఏడవరా? మరి ఎందుకు ఇక్కడ చేస్తున్నారు మమ్మల్ని? అది ఆ న్యాయం చేయాలి మాకు. అమ్మ మీ వాళ్ళు ఎవరున్నారా? మా ఆయన సార్. మీ ఆయన ఏంది అసలు ఎందుకు తీసుకుపోయారు? ఏమన్నా చెప్పిరా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏమన్నా? ఏమి చెప్పలేదు సార్.
సాయంత్రం పూట వచ్చారు, తీసుకెళ్లారు. మేము పని పోయి వచ్చేవాళ్ళం. పని పోయి వచ్చేసరికి వచ్చి కాలు కడుక్కునే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఎందుకు తీసుకెళ్లారో తెలీదు, మా ఆయన చెప్పలేదు నాకు. చెప్పే ఇది కూడా లేదు నాకు. అసలు మీకు ఈ గొడవ గురించి రైతు ఆత్మహత్య గురించి మీకు తెలుసా? అసలు ఫస్ట్ తెలియదు. అసలు ఆయన ఆత్మహత్య చేసుకుంది మాకు తెలీదు. పని పోయేసరికి ఇట్లా చనిపోయింది అన్నారు, వీళ్ళని తీసుకొని వెళ్ళారు. అసలు ఎందుకు చనిపోయింది ఆయన? 4-5 రోజుల నుంచి ఏం జరుగుతుంది అసలు? అసలు రైతు ఆత్మహత్య గురించి ఏమనుకుంటారు? ఏంది అసలు దాని వెనకాల మీ ఆయన గానీ వీళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మేము అనుకోలేదు అసలు. అసలు వీళ్ళు పేర్లు వస్తాయి, వీళ్ళు పోతారు, జైలుకి వెళ్తారు, ఆయన చనిపోతాడు. ఆయన మా అన్నలాంటోడే, ఆయన చనిపోతాడని మేము అనుకుంటామా? అసలు జరిగింది గొడవ, జరిగిందో జరగలేదో మాకైతే తెలియదు. అక్కడ చెరువు కాడ సొసైటీలో 60 మంది ఉన్నారు, 60 మంది పోయారు అక్కడికి. అక్కడ చిన్న డిస్కషన్ అయిందో ఏదైందో మేము ఆడవాళ్ళం అయితే వెళ్ళే వాళ్ళం కాదు. పోయారు, డిస్కషన్ అయిందో ఏమైందో తెలియదు. అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా చెరువు కింద ఉన్నది మీరు తీసుకోవచ్చు అని చెప్పారంట. వాళ్ళు కొక్కులని పెట్టి తీయించుకున్నారు. తీయించుకున్నాక ఇలా ఆయన చనిపోతాడని ఇలా అనుకోరు కదా. ఆయన పొలంలోకి అయితే వెళ్ళలేదుగా, చెరువు తీరానే ఉంది. ఆయన పోసిన కట్ట చెరిపారంట. ప్రభాకర్ రావుది అది ఆత్మహత్య కాదు, ఎవరో హత్య చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక చర్చ జరుగుతుంది, దానికి మీరేమంటారు? అసలు మీకు తెలుసా ఆ విషయం గురించి? ఆ విషయం గురించి మాకేమీ తెలియదు. ఎవరు చంపారా చంపలేదా అన్నది అయితే మాకు తెలియదు. అది వాళ్ళు వాళ్ళ పైన ఉన్న వాళ్ళే తెలుసుకోవాలి. మీకు ఆ విషయం తెలుసా? చర్చ జరుగుతోంది, అది ఉన్నది అనేది తెలీదా? అసలు మాకేమీ తెలియదు. మరి ఇప్పుడు దాని వెనకాల మీ ఆయన ఉన్నారని చెప్పేసి అరెస్ట్ చేసి, మరి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అడగడం కానీ వాళ్ళకి ఎవరైనా కన్సల్ట్ చేయడం కానీ చేశారా మీరు? అక్కడ మేమేమి చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారు? ఉన్నారు, ఈయన ఉన్నాడు ఆత్మహత్య వెనకాల అని చెప్పి అంటా ఉన్నారా? మీరు మాట్లాడలేదు? మేము అసలు మాట్లాడలే వాళ్ళతో. మేమేమి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం? మేమేమి మాట్లాడలేదు. ఎందుకంటే మీ ఆయనే ఉన్నారు కదా, పోవాలి కదా. ఆయనే ఉన్నారు. అమ్మ మీ వాళ్ళు ఎవరు ఉన్నారా? మా బావగారు ఉన్నారు సార్, మా మావయ్య ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఏమన్నారు అసలు? ఎందుకు తీసుకుపోయారు అని చెప్పారా పోలీసులు? అసలు ఏం చెప్పలేదు సార్. ఇట్లా ప్రభాకర్ అన్న మందు దాకా చచ్చిపోయింది అని అన్నారు. 10 రమ్మన్నారు సార్ స్టేషన్ కి. వెంటనే వస్తాం అని చెప్పేసి వెళ్ళారు. 12 అయింది, ఇంకా రావట్లేదని ఫోన్ చేసింది సార్. వైరా తీసుకెళ్లారు, మేము రాము సబ్ జైలుకే అన్నారు. మీరు చెప్పిన కాడికి, మీరు చంపన కాడికి మీరు ఎందుకు పోయారు మావయ్య అని మేము అడిగినాం. దీని కింద ఏదో కుట్ర ఉందన్నారు. ఆయన అయితే అసలు ఆత్మహత్య చేసుకోడు సార్. ప్రభాకర్ అన్న మా ఆయన మాలేసుకుంటాడు, అయ్యప్ప మాల. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు మంచిగా తిరుగుతారు సార్. ప్రభాకర్ రావును వాళ్ళందరూ 100 మంది వేసుకుంటారు సార్. పొద్దుటూరులో అందరు కలిసి మెలిసి అందరు కూర్చుంటారు. కమ్మూరు పక్కన అసలు కూర్చోడు, మా ఆయన పక్కన, లేపరాల పక్కనే కూర్చుంటాడు, సావాసంగా ఉంటాడు. ఆయన ఆత్మహత్య చేసుకోరు సార్. హత్య అది. దాని వెనక ఎవరో ఉన్నారు సార్. ఆయన సెల్ఫీ తీసుకుంటూ 5 అంటున్నారు కానీ సెల్ఫీ తీసిన వీడియో కాదు సార్. అది ఎవరో ఉండి క్రియేట్ చేసినాయి సార్. అవి ఆయన సొంతంగా అయితే ఆయన సావడు సార్. 3 సంవత్సరాలు అవుతుంది, మందు కూడా బంద్ చేసింది సార్. ఆయన తాగట్లేదు. ప్రభాకర్ అన్న ఏదన్నా కూడా మా ఆయనకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఏందన్నా బంటన్నా, మరి సంగతి మీ నాన్నోళ్ళు ఎట్లా వస్తున్నారు, ఏందంట నువ్వు చెప్పన్నా ఇదేనంటే నేను చూతలేరా అదని వాళ్ళు అనుకుంటారు సార్. ఇద్దరు ఫ్రెండ్సే, ప్రభాకర్ రావు మీ ఆయన ఇద్దరు ఫ్రెండ్సే కలిసి తిరిగే తాగేవాళ్ళు. ఆయన 3 సంవత్సరాలు అయింది సార్ బంద్ చేసింది సార్ ప్రభాకర్ అన్న. కావాలని మద్యం మత్తులేట్ చేసి. ఎందుకు మీ ఆయన తీసుకోవడం జరిగింది? మరి మీ వ్యవసాయం చేసుకుంటాం. మా ఆయనకు లేదు సార్ సొసైటీ సభ్యులు. మా బావ గారికి మా మామయ్యకి ఉంది, వాళ్ళకి లేదు సార్. దీని వెనకాల కుట్ర ఉందని సార్ పక్కా ఉంది సార్. అది కిషోర్రావు గారు ప్రేమ అయితే లేదు. ఏంటంటే టార్గెట్ చేసి మమ్మల్ని పుల్లయ్య గారు ఉన్నారు. పుల్లయ్య గారు మా వాళ్ళంటే అసలు పడదు సార్. మమ్మల్ని మేమన్నా కూడా పడదు. పుల్లయ్య గారికి టార్గెట్ చేసింది సార్ మమ్మల్ని. ప్రభాకర్ అన్న అసలు చెప్పలా సార్, చెప్పలా. ప్రభాకర్ అన్న వీడియో తీసినప్పుడు ఫలానా వేలుపల్లి పెద్ద కోటయ్య, నరసింహారావు అన్న పేర్లు రాలేదు సార్ అసలుకి. కావాలని చెప్పారు. అది మాధవరావు, సిద్ధయ్య వీళ్ళని కావాలని పెట్టారు సార్. అది ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు దొరికారు కదా సార్. మా మామయ్య ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ఎందుకు ఉంచారు అక్కడ? న్యాయం కావాలి సార్. వాళ్ళ కుటుంబం నాశనం అయింది, మందు దాపిచ్చి చంపారు. వాళ్ళ పిల్లగాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు చిన్న పిల్లగాళ్ళు, వాళ్ళ నాన్నకుంటే ఆయన, వాళ్ళ అమ్మ చెవిడిది. ఆమె అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇట్లా మీడియాతో మాట్లాడాము కదా కూడా సార్. వాళ్ళకి ఏం తెలియదు. ఒక న్యాయం కావాలి సార్. వాళ్ళకి మాకు ఇద్దరికి కావాలి సార్. ఎందుకు దీన్ని రాజకీయంగా అంటే ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఇంకా 10 రోజులు అయ్యాకన్నా వస్తారు. మరి చచ్చిపోయిన మనిషి రారు కదా సార్. అసలు ఆయన వస్తాడా? రాడేగా. మాకు న్యాయం కావాలి సార్. అమ్మా మీరు చెప్పండి, మీ వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు సార్. తెలుసా ఈ సమస్య ఏంది, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? అందరితో పాటు నాకు తెలిసింది. మా చచ్చిపోయిందంటే చచ్చిపోయిందండి. అందరితో పాటు నాకు తెలిసింది. అన్నయ్య వాళ్ళు అందరూ సభ్యులు, అందరూ మీరు కూడా సభ్యులు. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య అసలు? ఇదే మొన్న పుట్టింది.
అది అలవుతండి. అంటే ఈ సమస్య మీ ఊరైనా మీకు అందరు దగ్గర అని చెప్పేసి అంటున్నారు, అసలు చనిపోయే అవకాశం లేదంటూ ఉన్నారు. అబ్బాయి గారు మంచోడు, ఒకరు జోలి పోయాడు కాదు, తగులు పోయాడు కాదు, ఏమీ లేదు. అన్నల దమ్ములు అలాగే ఉంటాం. మా ఇళ్ళకి వచ్చినా ఏది చేసినా ఒక కమ్మూరు అబ్బాయిలకు కాదు, మంచిగా అందరితో పాటు కలుపుగోలు ఉంటాడు మంచిగా. అలాంటి అబ్బాయి గారిని ఎట్లా చేశారంటే మేమే నమ్మలేకపోతున్నాం. అదేంటి ఎట్లా జరిగింది ఏందని కదండి. అట్లా చేయటం పొరపాటు కదండి. పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారు, పరిస్థితి ఏంది? అలాంటివి పట్టించుకొని ఇట్లా చేయండి. గవర్నమెంట్ అయినా ఎక్కడైనా వాళ్ళకి మంచిగా మేలు చేయాలండి. ఏదైనా మంచిగా ఆలోచించి అది చేయండి. మా పాపను అయితే మాకే తెలియదు, చెరువు మీద బతికోళ్ళం. ఏడు నుంచి మంచిగా ఎత్తకపోయేదాన్ని నేను. ఆయన గారు లేరు, ఏడు నుంచి చెరువు కాడ మంచిగా బతకపోయేదాన్ని అండి. మా అన్నోళ్ళది ఏముంది, దాని మీద బతికోళ్ళమే మేము. మమ్మల్ని ఎట్లా చేయొచ్చా? రాజకీయ నాయకులు అందరూ ఎట్లా చేసి మేమేం కావాలి? బొడ్డు వాళ్ళు అందరు పోయి ఆడుంటే మా పరిస్థితి ఏంది? ఎట్లా చేయొచ్చు అండి? మాట్లాడేది మా మామయ్య, మా బావగారు, వీళ్ళే మాట్లాడేది. మెయిన్ క్యాండిడేట్లు అందరు వేసిండు. ఎవరైనా సార్ అసలు మాట్లాడడానికి ఎవరైనా రాదు. మా మామయ్యకి బూకు ఫోన్ చేస్తారు, అలాంటిది ఇప్పుడు వచ్చి చూసినాడు కదా సార్. అసలు మేము అన్నం తింటున్నామా తినట్లేదా అని వచ్చి చూసి అందరు ఇచ్చిన వాళ్ళు లేరు సార్. మెయిన్ క్యాండిడేట్ని వేసారు. ఇది మొత్తానికైతే పొద్దుటూరు విలేజ్ లో ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎస్సీ కాలనీలో అమాయకులైనటువంటి వాళ్ళు ఈ రోజు ప్రభాకర్ రావు ఆత్మహత్య వెనకాల వీళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళందరూ ఒక 7 అమాయకులను అరెస్ట్ చేసినట్టుగా వీళ్ళైతే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వీళ్ళకు న్యాయం జరగాల్సిన కోరుతారు. అదేవిధంగా మాకు న్యాయం చేస్తూనే ఆ ప్రభాకర్ రావు కుటుంబానికి కూడా న్యాయం జరగాలి. ఇక్కడ ఈ రాజకీయ కుట్రలో భాగంగా అమాయకులైనటువంటి మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు, మేము బడుగు బలహీన వర్గం అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీన్ని రాజకీయ కోణంగా వాడుకునేందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమైనట్టు చాలా క్లియర్గా తెలుస్తున్నట్టు మనకైతే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కనబడతా ఉంది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఈ యొక్క ఏవైతే నిజాలు ఏవన్నీ నిగ్గు తెలిసి ఈ అమాయకులైనటువంటి 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాల్సిందిగా మేమైతే కాలేజ్ టీవీ పక్షాన కోరుతా ఉన్నాం. సో చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొత్తానికైతే ప్రొద్దుటూరు నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.